శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 26 ఏప్రిల్ నుంచి 2 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాం. మేషంలో రవి గారు ఉన్నారు, వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. గురువు గారి యొక్క స్థితి సంచారము మిథున రాశిలో జరుగుతూ ఉండగా చంద్రకేతువుల యొక్క సంచారము సింహ రాశిలో ఉంది, కుంభరాశిలో రాహు ఉన్నారు. ఇక శని కుజ బుధ 3 గ్రహాల యొక్క స్థితి సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము మేషరాశిలోకి మారి ఉంది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి మారి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అంటే, మనము గత 2-3 వారాలుగా చెప్పుకుంటున్నాము, కుజ శనిల కలయిక అంత మంచిది కాదు, చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితే. వాహన ప్రమాదాలు ఉండడానికి, ఆస్తి తగాదాలు ఉండడానికి, అలాగే భూమి తగాదాలు, కోర్టు కేసులు, రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, ఆపరేషన్స్, వ్యక్తిగత నిందలు, ధనము ఎక్కువ ఖర్చు అయ్యేది, జల మార్గాలు కూడా చాలా ఇబ్బంది ఉండడము, ప్రస్ఫోటనాలు ఉండడము, అందులో ఇలాంటివన్నీ ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితాలలో కూడా చాలా విషయాలు ఇబ్బందికరమైన విషయాలే ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషి కూడా రాశితో సంబంధం లేకుండా కుజ శని స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక కేతు చంద్ర కలయిక కొద్దిగా భక్తిభావాన్ని సూచిస్తూ ఉన్నప్పటికీ ఎదుటి వారిని అనుమానించేటటువంటి లక్షణం వస్తుంది. ఇది ఎవరైనా మనని ఇబ్బంది పెడుతున్నారా, మనని ర్యాంక్ ట్రాక్లో నడిపిస్తున్నారా, సరైన సలహాలు ఇవ్వడం లేదా, మనము సంప్రదింపులు చేస్తున్న వ్యక్తులు సరైన వారేనా అనేటటువంటి అనుమానాలకి దారి తీస్తూ ఉంటుంది. ఇక శని గారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉండడంతో అనుకూలమైనటువంటి దాంపత్యము, స్నేహము ఉండడానికి తక్కువగా ఉంది. బంధువర్గంలో ఆత్మీయత అనురాగాలు కాస్త తగ్గుతాయి, స్నేహము కాస్త తగ్గుతుంది. అలాగే ప్రేమ వ్యవహారాలకు సంబంధించి, భార్యాభర్తల అనుబంధానికి సంబంధించి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. ఇది చాలా వరకు నాస్తిక భావాలని పెంపొందింపజేస్తూ ఉంటుంది. అలాగే కుంభ రాశిని చూసుకున్నట్టయితే ఆ రాశి మీద దృష్టి పడుతోంది కాబట్టి భగవద్భక్తిని ఇనుమడింపజేస్తుంది. పరస్పర విభిన్నమైనటువంటి 2 రకాల భావాలు ఇక్కడ గురు రాహువుల దృష్టి వల్ల, స్థితి వల్ల కలుగుతూ ఉన్న కారణం చేత ఏమి కంగారు పడద్దండి, 99.9% దైవభక్తే పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ బుధాదిత్య యోగాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తుంది. బుధాదిత్య యోగం అన్ని రాసుల వారికి ఏ రాశిలో ఉన్నా కూడా మంచిదే. రవి బుధులు భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు కాబట్టి వారు తరచుగా కలుస్తూనే ఉంటారు. ఇది ఒక యోగం, బుధ ఆదిత్య యోగం. కాబట్టి దీని గురించిన వివరణ మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అందరికీ కూడా కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, ధన ఆదాయం పెరగడానికి, ఆరోగ్యం బాగుండడానికే అవకాశం ఉంది తప్ప ఇతరత్ర భయాలు పడవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్టయితే ఈ శని కుజ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే గురువు గారికి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. శుక్రాచార్యుల వారికి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఈ వారం రోజుల కాలంలోనే మనకి కాలసర్ప యోగం అనేది వస్తుంది. అది నేను మళ్ళీ ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాను, తప్పకుండా అది కూడా చూడవలసిందిగా సూచన. కాబట్టి నవగ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి వారికి 6వ స్థానంలో ఉన్న రవి గారు కానీ, 10వ స్థానంలో ఉన్న చంద్రుడు కానీ చక్కగా యోగిస్తూ ఉన్నారు. మరి ఈ వారం రోజుల గ్రహస్థితుల పరిస్థితుల్లోనూ ఈ 2 గ్రహాలే అనుకూలంగా ఉన్నాయా అంటే, వారాంతంలో బుధుడు 6వ స్థానంలోకి వచ్చి మరింతగా అనుకూలిస్తూ ఉన్నారు. వెరసి 3 గ్రహాలు బాగున్నట్టే లెక్క, కానీ మిగతా గ్రహాలు వార ప్రారంభంలోనే 7 గ్రహాల అననుకూలత ఉంది, వారాంతంలో 6 గ్రహాల అననుకూలత ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చెయ్యాలండి అంటే,
తప్పనిసరిగా ఇష్టదేవత ఆరాధన చేయండి, ఇంటి ఇలవేల్పు ఆరాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. వీలైతే మాకు స్తోమత ఉంది అనుకున్నట్లయితే నవగ్రహాలకి హోమం చెయ్యండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అన్నమాట. అన్ని విషయాలు అందరికీ అన్నీ బాగుండాలని ఏమీ లేదు. ఒక్కొక్కసారి బాగోవు, ఒక్కొక్కసారి చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ గ్రహాలు వాటి యొక్క సంచార కారణం చేత ఒక్కో రాశికి బాగుంటుంది, ఒక్కో రాశికి బాగుండదు. అలాగే ఇప్పుడు ఈ వారం రోజుల కాలమే కాదు, మనము క్రితము ఒక 3-4 వారాలని గమనించినట్టయితే గ్రహాల యొక్క అననుకూలత చాలా ఎక్కువగా ఉంది. మరి అలాంటప్పుడు మీరు చేసేటటువంటి పరిహారాల వల్లే మీకు శాంతి సౌఖ్యాలు కలుగుతాయి, మీకు అది అనుభవంలోకి కూడా వచ్చి ఉంటుంది అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారికి ఒక్కసారి అభిషేకం చేయించుకోండి, చాలా వరకు మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఏదైనా కొట్లాటలకి దూరంగా ఉండండి, కోర్టు కేసులకి దూరంగా ఉండండి, సంతానం పట్ల అంత పూర్తి క్రమశిక్షణ పెట్టేసి ఇలాగే ఉండాలి అని నిర్బంధించకండి. ఇది చెప్పదగినటువంటి సూచన. మాతృవర్గ రీత్యా కూడా అంత అనుకూలంగా లేదు, అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలో కూడా అంత అనుకూలత కనిపించబోవడం లేదు. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో సరే వివాహాది శుభకార్యాలు కూడా ఆలస్యం అవుతున్నాయి. మన అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఏదైనా లాటరీలకి వెళ్తారేమో, అలాంటివి కూడా వెళ్ళకండి, ఆ ఉన్న రూపాయి కూడా పోతుంది. అయితే ఉద్యోగ జీవితం మటుకు బాగుంది అని చెప్పచ్చు. అలాగే మీకు ఏదైనా ధనము వచ్చేది ఉంటే అది కనీసం ఒక 10 రూపాయలకి ఒక 4 రూపాయలు వచ్చే అవకాశమైనా కనిపిస్తోంది. ఇది కూడా రాని రోజులు మొన్నటి వరకు మీరు చూశారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన దాంతో సంతృప్తిగా ఉండండి. అతి త్వరలోనే మారుతున్నటువంటి గురుగ్రహ ప్రభావం చేత అన్ని అంశాలలోనూ చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలో బుధుని యొక్క సంచారము బుధాదిత్య యోగం అయ్యి ఇక్కడ బాగుంది. చంద్రుని యొక్క సంచారం వ్యయస్థానంలోకి వచ్చి కొంచెం మీకు మానసిక విచారాన్ని తెచ్చిపెడుతోంది. యోగా చెయ్యండి. అలాగే మీరు ఏ స్తోత్ర పరిహారాలు చేసుకుంటారో వాటిని భక్తి శ్రద్ధలతో చేయడానికే ప్రయత్నం చేయండి. భక్తి తగ్గితే మనకి అంతగా ఫలితాలు కనబడవు. భగవంతుడు కేవలం భక్తిని మాత్రమే చూస్తాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అన్ని అంశాల వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.